సాధారణంగా మనకు కూడా వివాహంలో వరుడి యొక్క కంఠసీమలో ఉండేటువంటి పూలహారాన్ని వధువుకి, వధువు కంఠసీమ ఉన్నటువంటి పూలహారాన్ని వరుడు మార్చుకుంటూ ఉంటారు. దేనికయ్యా అంటే పుష్పం చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎంత సుగంధభరితంగా ఉంటుందో, అంత సుకుమారంగా కూడా ఉంటుంది. మన మనస్సులు కూడా అంత సుగంధభరితంగా, సుకుమారంగా, సుగంధంగా చక్కగా పరిమళించే విధంగా ఉండాలి మన మనస్సులు, మన ఆలోచనలు. ఇప్పటి వరకు నీ మనస్సు నీది, నా మనస్సు నాది. ఇప్పుడు మన ఇద్దరం ఒకటయ్యాం కాబట్టి నా మనస్సు నీది, నీ మనస్సు నాది అని చెప్పడం కోసమే చక్కగా ఒకరి మెడలో ఉండేటువంటి పూలహారాన్ని ఒకరు మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి స్వామివారికి అమ్మవారికి చక్కగా మాల మార్పిడి చేసి చక్కగా సుగంధభరితమైనటువంటి ఆ కర్పూర మాలలు కానివ్వండి, సుగంధభరితమైనటువంటి మాలలన్నీ కూడా స్వామివారికి చక్కగా సమర్పణం చేస్తున్నటువంటి వారు ఆచార్య స్వామివారు. అందరం వీక్షిద్దాము, ధరిద్దాం. హర హర మహాదేవ. सप्तदश स्तोत्रम्